జనరల్‌గా వ్యాపారవేత్తల విధానం వాళ్ళ ప్రొడక్ట్‌ను మార్కెటింగ్ చేసుకోవడం, పీఆర్ స్టంట్సు, రకరకాల ప్రచార ఎత్తుగడలతో వాళ్ళ ప్రొడక్ట్‌ను జనాని వరకు చేర్చడం. అయితే మార్కెటింగ్ ఎత్తుగడలను ఇప్పుడు ఈ వ్యాపార ఎత్తుగడలను ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం వరకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చాలా విరివిగా వాడుకుంటూ ఉన్నాయి. మార్కెటింగ్ ఎత్తుగడలు, పీఆర్ స్టంట్సు చాలా విరివిగా వాడుకుంటూ ఉన్నాయి. ఇందులో ఎవరైతే బాగా పైచేయి సాధిస్తున్నారో, ఎవరైతే బాగా మార్కెటింగ్ ప్రచారం చేయించుకుంటున్నారో వాళ్ళే నాయకులుగా, వాళ్ళే ఏమంటారు పెద్ద పెద్ద రాజకీయ పార్టీ నాయకులుగా, వాళ్ళే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళే ముందుకెళ్తూ ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో నాయకుల దగ్గర నుంచి మనం తీసుకున్న మన ఢిల్లీ నాయకత్వం వరకు చూసుకున్నా కూడా అన్నీ అంతే. ఇప్పుడు మరి వెరీ సింపుల్. ఇన్ని రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఏమని ప్రచారం చేసేది? మన దేశంలోని మెజారిటీ ఆయన వ్యాపారవేత్తల చేతిలో, ఆయనకు ఎవరైతే అందరూ సొంత వ్యాపారవేత్తలు ఉన్నారో ఆ వ్యాపారవేత్తల చేతిలో ఉన్న మీడియా ఏం ప్రచారం చేసింది? మోడీ గారిని విశ్వగురువు అన్నారు. మోడీ గారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేశారన్నారు. రకరకాలుగా చెప్పారు. మోడీని చూస్తే అమెరికాకు మేము అది ఇది అని. సీన్ కట్ చేస్తే కనీసం భారతదేశం కూడా కాల్పుల విరమణ ప్రకటన చేయకుండా ఫస్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ఒక మీమ్స్ లాగా పేలుతున్న ఒక నిజం కూడా ఏంటి? భారత్ ఇప్పుడు పాకిస్తాన్ తోటి ఎందుకు యుద్ధం చేసింది, ఎందుకు ఇంత ఇంత మొదలెట్టి ఎక్కడ కాకుండా ఆపేసింది అని అంటే, ఆ ఐఎంఎఫ్ నుండి పాకిస్తాన్కి $1 బిలియన్, $1 బిలియన్ డబ్బులు వాళ్ళకి ఇప్పించే కోసం యుద్ధం చేసినట్లుంది అని చెప్పి నెట్టెంట మీమ్స్ పేలుతూ ఉన్నాయి. సో వీటో పవర్ ఉన్న అమెరికాను వీళ్ళు కన్విన్స్ చేసి కూడా ఈ యుద్ధ సమయంలో కూడా వాళ్ళ దగ్గర నుంచి $1 బిలియన్ పాకిస్తాన్కి వెళ్ళనివ్వకుండా ఆపలేకపోయారు. మరి అంటే ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఏంటి? విశ్వగురు కదా పక్క దేశాలతోటి, ఇప్పుడు శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, పక్కన ఏ దేశంతో భారత్ సత్సంబంధాలను కలిగి ఉంది ఇప్పుడు? అంటే వీళ్ళు ఈ స్థాయిలో ఆయనకు ప్రచారం కల్పించబడింది. ఎక్కడ మనకు అది కనిపించింది? 14 ముందు 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో చేయని అప్పులు ఈ 10 ఏళ్లలో చేశారు. అంటే ఏమి సృష్టించారు వీళ్ళు? కొత్తగా సాధించిండేది ఏంటి? ఏం అద్భుతాలు సాధించారు? పోనీ ఫారిన్ పాలసీస్ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు. ఓన్లీ బ్రహ్మాండంగా ప్రచారం, ఫుల్ మార్కెటింగ్. స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధానికి రానంత ప్రచారం అయినా కల్పించబడింది. కానీ సీన్ కట్ చేస్తే ఏముంది అక్కడ? ఏముంది? జనాలు కూడా ఆ విధంగానే, అంటే నేను అదే చెప్పాను కదా, ఈ ప్రచారమే జనాలను కానీ పిచ్చోళ్ళని చేస్తుంది. ఇప్పుడు అత్యున్నత స్థాయిలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ సెక్రటరీ మిస్ట్రీ ఆయన మీడియాకు చెప్పారు. సీజ్ ఫైర్ అని చెప్పినటువంటి విక్రమ్ మిస్ట్రీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని ఎవరేం ట్రోల్ చేయాలి? విక్రమ్ మిస్ట్రీ ఏమి నిర్ణయం తీసుకోవడం కదా కాల్పుల విరమణ అని. అది అత్యున్నత స్థాయిలో జరిగే నిర్ణయం కదా. ఆయన తిడుతున్నారు. అసలు ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ నిర్ణయం తీసుకొని కనీసం భారత్ కంటే ముందు అమెరికా అధ్యక్షుడికి ఆ నిర్ణయం చెప్పించిండేది ఎవరు? అసలు తిట్టాల్సింది ఎవరిని? తిడుతున్నది ఎవరిని? ఎందుకు మరి ఎవరిని తిట్టాల్సిన వాళ్ళు తిట్టరు, తిట్టకూడని వాళ్ళు తిడతారు? అంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి పాలకులు అనబడే వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ద్వారా కల్పించుకోబడినటువంటి మార్కెటింగ్ నైపుణ్యమే ఇదంతా కూడా. ఇంకా పిఆర్ స్టంట్స్, ఇవన్నీ పిఆర్ స్టంట్స్ అంటే గుర్తొచ్చింది. మన రాష్ట్రంలో కూడా చూడండి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే, మహిళల మీద అత్యాచారాలు జరిగితే, పసి గుడ్ల మీద కూడా అత్యాచారాలు జరిగితే, ఇంటర్ చదివే అమ్మాయిలను పెట్రోల్ పోసి కాల్ చేస్తే, తిరుపతిలో 3 సంవత్సరాల అమ్మాయిని కానీ అత్యాచారం చేసి చంపేస్తే, ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, చివరికి రోజు మాట్లాడుకోవడానికి కూడా జనాలకు బోరు కొట్టే అన్ని జరిగితే, మన రాష్ట్రంలో పాలకులు ఎవరిని ఎక్కడ ఏమి ఒక్కరిని కానీ పరామర్శించలేదు. ఎందుకంటే వాళ్ళు అటువంటి చోటికి కనుక పరామర్శకు వెళ్తే, అటువంటి వాళ్ళ గురించి కనుక పట్టించుకుంటే ఇది వీళ్ళ ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది కదా. సో అవి చూసి చూడనట్లు పట్టించుకునే అసలు వాటి జోలికి కూడా పోలేదు ఎక్కడే కూడా. ఇప్పుడు తిరుపతి తొక్కిసలాటలో చనిపోతే శ్రీవారి భక్తులు ఎవరైనా వాళ్ళ కుటుంబాలను వెళ్ళి ఎవరు పరామర్శించారా? సింహాచలంలో గుళ్ళు తొక్కిసలాటలు జరిగి గోడబూలి చనిపోతే ఎవరైనా వెళ్ళి పరామర్శించారా?
రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగితే ఎవరైనా ఏమైనా పరామర్శించారా? అరే సైనికులుగా పనిచేసిన వాళ్ళ భూములు అధికార పార్టీ వాళ్ళు కబ్జాలు చేస్తే ఎవరైనా ఏమన్నా పట్టించుకున్నారు? ఏం లేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇది పతాక స్థాయిలో ఉంది. మన జవాన్ ఒకరు చనిపోయారు కాబట్టి ఆ జవాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుకుంటూ అక్కడ కన్నీళ్లు కార్చేసి అక్కడ పాడెం మోసేసి ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ సరే ఇది చేయడాన్ని ఎవరు కాదనట్లేదు, సరే ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమంటారు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కాబట్టి వెళ్ళడానికి ఎవరు తప్పుపట్టడం లేదు. బట్ ఇటువంటివి ఎలివేట్ అయిన విధంగా మిగతావి కావంటున్నాను. జనాలు కూడా అదే ట్రాన్స్లో ఉండిపోతారు అంటున్నాను. జనాలకు అసలు ప్రతి విషయాన్ని జనాలు వాళ్ళ దగ్గర వరకు వచ్చిన విషయం మంచిది చెడేది మనకేది అవసరం లేదు అంత స్క్రూటినీ కూడా చేసుకోలేదు. లేకుంటే ఇప్పుడు ఈ మన ప్రభుత్వాన్ని కూడా చూడండి, సంవత్సరం రోజులైంది చంద్రబాబు గారి సర్కార్ వచ్చి. ప్రజలకు ప్రయోజనం కలిగించే ఒక నిర్ణయం జెన్యూన్గా చెప్పండి, అదిగో ఇది ప్రజల ప్రయోజనాల కోణంలో తీసుకున్నారు. విద్యకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు, పేద మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగింది, ఇది ఒక నిర్ణయం చెప్పండి. వైద్యానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు, పేద మధ్యతరగతికి మేలు జరిగింది, ఆ నిర్ణయం ఏందో చెప్పండి. పేదవాళ్లకు వాళ్ళ జీవనానికి సపోర్ట్గా ఉండే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఏది ఒక నిర్ణయం చెప్పండి. ఒక నీటిపారుదల ప్రాజెక్టు కట్టారు రైతుల కోసం, ఏది ఒకటి చెప్పండి. అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు, ఏది ఎక్కడ కల్పించారో చెప్పండి. రైతుల పంట నష్టపోకుండా మొత్తం ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొనింది, ఏది ఎక్కడ కొన్నారో చెప్పండి. ఇలాంటి నిర్ణయాలు ఏది ఒక్క సంవత్సరంలో ఒక్క నిర్ణయం చెప్పండి. ఎక్కడైనా ఒక్కటైనా. అయినా జనాలు ఈ ప్రభుత్వం ఏంటి మనకు చేయట్లేదు అని చెప్పి ఎక్కడైనా కనుక ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారా? అవేమైనా కనుక జనాలు అడుగుతూ ఉన్నారా? నిరసనలు చేస్తున్నారా? ఏమీ లేవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడండి, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు, పేదల జీవన ప్రమాణాలకు అండగా నిలబడడం, ప్రతి నిర్ణయము కూడా ప్రజలకు మంచి జరిగే విధంగానే ఉంది కదా. సరే ప్రతి ప్రభుత్వం కూడా 100% మంచి నిర్ణయాలు తీసుకుంటుందని మేము చెప్పడం లేదు. బట్ ఓవరాల్గా మనం కనుక జనరలైజ్ చేసి తీసుకుంటే మెజారిటీ నిర్ణయాలన్నీ ప్రజల ప్రయోజనాల కోణంలోనే తీసుకున్నారు కదా. మరి ఆ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమై ఓడిపోయారు. వాళ్ళ కారణాలు ఓడిపోవడానికి కారణాలు అదొకటి, మార్కెటింగ్ నైపుణ్యం లేకపోవడమే, పిఆర్ స్టంట్స్ లేకపోవడం, జనాలకు ఇవంతా నిత్యం బాగా ఓదడం, అటువంటివన్నీ అవేమీ పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు చూడండి, సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం సంవత్సరం నుంచి జగన్ని తిట్టడం, వాళ్ళ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఇవే చేసుకుంటూ ఉన్నా కూడా జనాలు మనకి ఏమీ చేయట్లేదని చెప్పి ఆ ఫీల్, ఆ నిరసన, వాళ్ళు అసలు ఎక్స్ప్రెసివ్గానే లేదు, అంటే వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదు కదా. అంటే మొత్తం అంతా జీవితాలు మార్కెటింగ్ స్టంట్స్ అయిపోయాయి, పిఆర్ స్టంట్స్ అయిపోయాయి, అన్నీ కనుక స్టంట్లే, అన్ని మార్కెటింగ్ స్ట్రాటజీసే. ఎక్కడికి వెళ్ళి మనం కన్నీళ్ళు గారిస్తే మనకు ఫుల్ కవరేజ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి మనం ఇంకో పని చేస్తే మనం మన గురించి ఫుల్ చర్చించుకోవాలి, అంతే. ప్రజలకు ఏది మంచి ఏది చెడు, రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, మనం దేన్ని కంట్రోల్ చేయాలి, దేన్ని కంట్రోల్ చేయదు, దేనికి బాధ్యత వహించాలి, దేనికి బాధ్యత వహించకూడదు, అసలు ఇవన్నీ ఏమీ లేకుండా ప్రభుత్వాలు, పార్టీలు, ఎవ్రీథింగ్ వ్యాపారవేత్తలతో పోటీ పడుతూ మరి మార్కెటింగ్ స్టంట్స్ని అవలంబిస్తున్నారు. ఆ స్టంట్స్ మీదనే, ఆ పిఆర్ స్టంట్స్, మార్కెటింగ్ స్టంట్స్ మీద ఆధారపడుతున్నారు. అంటే అల్టిమేట్గా అది సమాజానికి, జనానికి మంచి జరగదు. కానీ తెలుసుకోవాల్సింది ఎవరు? తెలుసుకోవాల్సిన వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఆ జనం రియలైజ్ అయినప్పుడు ఈ స్టంట్స్ కూడా దూరం అవుతాయేమో. జనం ఆలోచించుకోగలగాలి. ఆ చిన్న పసికంద మీద అత్యాచారం చంపితే పోని వాళ్ళు ఇంకో దగ్గరికి ఎందుకు పోతున్నారు? మహిళల మీద అత్యాచారాలు జరిగితే కనీసం వాళ్ళని పరామర్శించడం వాళ్ళు ఇంకొక దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే వాళ్ళు మెజర్ చేసుకుంటూ ఉన్నారు, దేనికి మనకు మంచిగా మార్కెటింగ్ కలుగుతుంది, ఏది మనకు మంచి ప్రచారం వస్తుంది, ఏది ప్రచారం రాదు, అంతా ఈ విధమైనటువంటి పాలకులు, ప్రభుత్వాలు అందరూ కనుక ఇదే విధానం అవలంబిస్తే వాళ్ళ చేతిలో ఉన్న పత్రికలు, టీవీ ఛానళ్ళు అంతా వాళ్ళ చేతిలో ఉన్నవే. వీళ్ళ చేతిలో అంటే వాళ్ళ చేతిలో ఇట్లా ఉన్నవి. వాళ్ళు మీడియా అనబడేది కూడా ఇదే దారి ఎంచుకుంటే ఎటు వెళ్తున్నాము, అసలు ఎటువైపు లీడ్ చేయబడుతున్నాము, నిజంగా చాలాసార్లు బాధేస్తుంది.